నమస్తే అండి. డిఎంకే పార్టీని విజయ్ కొట్టినటువంటి దెబ్బకి ఒక్కొక్కళ్ళ దిమ్మ తిరుగుతూ ఉంది, మైండ్ బ్లాక్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఒక 59 మంది గెలిచినారో వీళ్ళలో మెజారిటీ ఆ పార్టీని వీడి విజయ్ పార్టీలోకి జంప్ అవ్వబోతున్నారట. ఎందుకంటే ఎలాగో ఈ 5 సంవత్సరాలు చేసేది లేదు, రెండోది పెద్ద ఉపయోగం కూడా కనిపించట్లేదు. దీంతో ఆ అభ్యర్థులంతా కూడా డిఎంకే పార్టీని వదిలేసి చివరాఖరికి ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ కూడా ఓడిపోవడంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక, ఎలాగ 5 సంవత్సరాల పాటు ఏ అధికారాలు ఉండవు, ఇప్పటివరకు అది చూసినారు, గెలిచినారు, మళ్ళీ ఈ రీసెంట్ ఎలక్షన్లో కూడా గెలిచినారు. కాబట్టి ఆ గెలుపును వృధాగా పాలించుకోవడం వాళ్ళకి ఇష్టం లేక ఆ పార్టీని వదిలిపెట్టేసి 15 మంది ఇప్పుడు విజయ్ పార్టీలోకి దూకబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక డిఎంకే పార్టీ అనేది కంప్లీట్గా సర్వనాశనం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదనమాట. రెండోది ఏంటంటే ఏఐడిఎంకే పరిస్థితి విషయానికి వస్తే భయం. ఎందుకంటే బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నారు వాళ్ళు, కాబట్టి అటు ఇటు వేస్తే కనుక బీజేపీ ఒప్పుకోదు. కాబట్టి ఏఐడిఎంకే వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటారేమో కానీ డిఎంకే వాళ్ళలో మాత్రం నమ్మడానికే తెలియదు. నిజం చెప్పాలంటే ఇది స్టాలిన్కి బిగ్ షాకే అని చెప్పొచ్చు. తమిళనాడులో ప్రస్తుతం అయితే ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. విజయ్ వచ్చేసి ఒక రిసార్ట్లో ఎమ్మెల్యేస్ గెలిచినటువంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి ఒక సమావేశం పెట్టడం జరిగింది. 7వ తారీఖున ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి కావాల్సినవి 10 నెంబర్లు, 15 డిఎంకే దగ్గర నుంచి దొబ్బకొచ్చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే కనుక జరిగితే డిఎంకే పార్టీకి పెద్ద బొక్కే అని చెప్పాలి. మరి చూడాలి టీవీకే ఎలాంటి రాజకీయాలు చేస్తుందో. ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే కనుక డిఎంకేతో డైరెక్ట్ పొత్తు పెట్టుకోదు, అలాగే ఏఐడిఎంకేతో డైరెక్ట్ పొత్తు పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు సిద్ధాంతపరంగా వ్యతిరేకులు కాబట్టి. కానీ మెంబర్స్ని మాత్రం లాక్ వచ్చేసుకోవచ్చు. ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం డిఎంకేకి అతిపెద్ద కన్నమని చెప్పాల్సిందే.